వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్పి కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో ఆషాఢ మాస ఆదివారం బోనాల జాతరను పురస్కరించుకుని అమ్మవార్లకు ఉదయం 5 గంటల నుండి వేలాది మంది భక్తులు బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి వారి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తిమ్మారెడ్డి, చైర్మన్ పూసల బ్రహ్మచారి మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే ఆషాఢ మాసంలో చివరి ఆదివారం అయిన ఈరోజు శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రతి ఏటా బోనాల జాతర అత్యంత ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈరోజు బోనాల జాతరను పురస్కరించుకొని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, నాయకులు అమ్మవార్లను దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ బోనాల పండుగ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయల సేవా సమితి కాపు సంఘం వారి ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పానీయాలు ఎండను లెక్క చేయకుండా భక్తులు ఆలయానికి బోనాలతో వస్తున్న సందర్భంగా చల్లని మజ్జిగ పానీయాలు భక్తులకు, ప్రజలకు అందించి సేవ చేశారు. అమ్మవారి యొక్క కటాక్షంతో భక్తులందరికీ ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ బోనాల జాతరకి చాలా 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 అద్భుతంగా అందరూ కూడా బోనాలు తీసుకొని వస్తున్నారు. బోనాలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాంతోపాటు వచ్చిన భక్తులందరికీ దహనం చేయించడానికి ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల సేవా సమితి ఆధ్వర్యంలో మొత్తం కాపు సోదరులు, తర్వాత మిగతా సోదరులు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తున్నారు. అందరికి కూడా దాహం తీర్చడానికి మేము అందరం ఇక్కడ ఉన్నాము. సో అందరూ కూడా సాయంత్రం వరకు కూడా మేము ఇది ప్రొలాంగ్ చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా భక్తజన సందోహం మొత్తం కూడా వచ్చి మేము ఇచ్చే సత్కారానికి, ఆతిథ్యానికి దాహం తీర్చుకొని వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నాం. మేము ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మరి ఎస్టీ కాలనీ మౌలాలి తిరుమలలో వేసి ఉన్న శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానం 1985లో ఈ యొక్క దేవస్థానం ఏర్పడ్డది. మరి అప్పటి రామరెడ్డి గారి యొక్క అధ్యక్షత మరి ఒక గుడి నిర్మాణం జరిగింది. అందులో రామరెడ్డి గారికి తోడుగా రాజమల్లయ్య గౌడ్ గారు కూడా, నరసింహ గౌడ్ గారు వారు కూడా తోడుండి, ప్రజల సంతోష్ గౌడ్ గారు కూడా తోడుండి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి గుడి ఆలయ కమిటీ వారు కూడా దాదాపు 20-25 మంది నుంచి మరి ఎవరైతే 5 సంవత్సరాలు ఈ దేవస్థానంలో సేవ చేస్తారో వారు మరి ఆటోమేటిక్గా ఈ యొక్క కంప్యూటర్గా పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క అమ్మవారు గ్రామదేవత, తల్లి, పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి మరి మన ప్రజల్ని కూడా కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్నది. ఎంతో మంది ప్రాంతంలో పడ్డ, హాస్పిటల్లో ఉన్న అమ్మవారిని వచ్చి కాగవచ్చి నైవేద్యం ఎక్కించిన తర్వాత అమ్మవారి చల్లగా చూసడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. అట్లాంటి పోచమ్మ తల్లి ఈ గ్రామానికి తల్లి కాబట్టి మనం కూడా భక్తులు కూడా మన యొక్క దేవస్థానాన్ని ఎల్లవేళ దర్శిస్తూ ఈ యొక్క కోరికలు తీర్చే తల్లి కాబట్టి భక్తులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్ననే వారాయి నవరాత్రులు ఎంతో గొప్పగా నిర్వహించుకున్నాం. అందులో మహిళలు కూడా దాదాపు రోజుకు 500-600 మంది మహిళలు సామూహిక కుంకుమతో నిర్వహించడం జరిగింది. దినదిన ఈ యొక్క దేవస్థానంలో హోమాలు, పూజలు మరి ఎన్నో పూజలు చేయడం వల్ల భక్తులు కోరుకున్న కోరిక తీర్చే తల్లి కాబట్టి భక్తులు గమనించవలసిందిగా
ఈ రోజు శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాల అమ్మవార్ల బోనాల జాతర నిర్వహించడం జరుగుతుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.